అమరావతికి చట్టబద్ధత ప్రయత్నాలను రాజధాని రైతులు స్వాగతించారు. రాజధానికి రక్షణ కళ త్వరలో సాకారం కాబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రాజముద్రను కోరుకుంటున్నాం అమరావతి ప్రజలందరం. ఆ దిశగా అప్పటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు దాని గురించి రేపు 28వ తారీఖున ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అమరావతి రాజధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అమరావతి రాజధాని అనే దిశగా మేమందరం రైతులందరం ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇక ముందు ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం మారినా మన రాజధాని అమరావతిగానే నిలబడాలి. దానికి సంబంధించి ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని పనులు కొనసాగించే విధంగా మీరు చట్టాన్ని తీసుకురండి అని కోరడం జరిగింది. రేపు 28న కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ఏకైక రాజధాని అమరావతిగా చట్టం చేస్తున్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే వారు కూడా దీన్ని ప్రవేశపెట్టి దీనికి చట్టం తీసుకురాబోతున్నందుకు గాను కేంద్ర ప్రభుత్వం వారికి మేమంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అమరావతికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు అమరావతి రైతులు కూడా ఎప్పటి నుంచో కేంద్ర పార్లమెంటులో ఈ చట్టం చేసి ఏకైక రాజధాని అమరావతిగానే ప్రకటించాలని చెప్పి రైతులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అవకాశం వచ్చింది కాబట్టి రైతులందరూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.